మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇండియా లెవెల్లో కొద్దిగా అల్చలే టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ చేస్తూ ఉన్నారు. బీజేపీ కావాలనే ఓట్లు దొంగతనం చేశారు, దొంగ ఓట్లు వేయించారు అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేస్తారు. వాటి మీద ఏం చెప్తారు సార్? వారికి గెలిచినప్పుడేమో ప్రజాస్వామ్యం బాగుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాగుంది, అంత బాగుంది. 9 పార్లమెంట్ సభ్యులు గెలిచినప్పుడేమో ప్రజాస్వామ్యం బాగుంది. వాళ్ళు ఏంటంటే దావత్ చేసుకున్నారు, హల్చల్ చేసినారు, గర్గర్ అని చెప్పి తిరిగినారు. ఇవాళ ఏదైతే బీహార్లో తర్వాత మన ఏంటంటే వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎట్లయినా ఓడిపోతామని చెప్పి ఒక కొత్త తెర నాకుతున్నారు అన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పెట్టలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నాన్నగారైనా రాజీవ్ గాంధీ గారు పెట్టినారు. ఎలక్షన్ ఓటింగ్ మిషన్ వాళ్ళే పెట్టినారు. గెలిచినప్పుడు ఒక తీరు, ఏంటంటే ఓడిపోయినప్పుడు ఒక తీరు ఉంటే మరి తెలంగాణలో కూడా ఓటు చోరీతోటి గెలిచినారు. రాజీనామా చేయండి మరి. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని ఎలా తీసుకెళ్తా ఉన్నారు తెలంగాణలో? చాలా బాగుంది. తెలంగాణలో ఈరోజు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం మీద సుమారు 40 లక్షల మంది వాళ్ళ ఇంటిపైన ఇటువంటి జెండాలు ఇచ్చడం అనేది ఒక స్ఫూర్తి నింపుడు. ఒక స్ఫూర్తి అంటే దేశభక్తి, దేశాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి. దీని మీద అనేకమైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎంతోమంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం, ఇది దేశభక్తి స్ఫూర్తిని ఒక మంచి వాతావరణం నిర్మించినందుకు 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు 2047లో వికసిత్ భారత్ అంటే 100 సంవత్సరాలు మనం స్వాతంత్రం ఏదైతే మనం చేసుకుంటామో దానికి పునాది రాయిగా ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అంటే సార్, ఏదైతే 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత శాసనంలో గత 2 సార్లు కూడా బీజేపీ ఘన విజయం సాధించడం అయితే జరిగింది. మళ్ళీ కూడా బీజేపీ హవా నడుస్తూ ఉంది. తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు? తప్పకుండా ఇప్పుడు మన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోటీ చేస్తారో తప్పకుండా వాళ్ళు గెలిచే ఒక ప్రక్రియను మన మంచి వాతావరణం నిర్మాణం జరిగింది. ఇప్పటికే మనం ఆర్గనైజేషన్ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుండి తప్పకుండా గెలుస్తారు. మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చూసినారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా వాళ్ళ సీటు కూడా మేము కైవసం చేసుకున్నామంటే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి మంచి నిర్మాణాత్మకమైన మార్పు రావడం కూడా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.